హాయ్ అండి. రీసెంట్ గా విష్ణుప్రియ గారి కేసు నమోదైందని తెలిసింది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. దీని గురించి ఆమె ఎందుకు నెటిజన్లు స్పందించట్లేదు? అవును అమ్మ, విష్ణుప్రియ బట్టలు ఇచ్చి సగం సగం బాడీ చూపించే కన్నా ప్రాస్టిట్యూట్ లాగా చేయి కదా, అట్లీస్ట్ అట్లా ఇంకెక్కువ డబ్బులు వస్తాయి. ఎందుకు ఇవన్నీ ఇంత బయట అబ్బాయిలు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ అని అదని ఇదని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అని అప్పుడు అమాయకమైన ప్రాణాలను పొట్టున పెట్టుకుర్రు. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు ఇట్లాంటి సగం సగం ఇప్పి చూపించుకుంటా అవి చూపించుకుంటా ఇప్పుడు మళ్ళీ ఇలా ప్రాణాలు పొట్టలేరు. కొంతమంది ఉంటారు దేడుగాళ్ళు, వాళ్ళు నువ్వు ఒక్కరోజు పెట్టకపోతే వాళ్ళు ఏమైపోవాలన్నంత రేంజ్ కి వెళ్ళిపోతారు. అలా పరిస్థితి ఏం చేస్తావు అప్పుడు నువ్వు? వాళ్ళు కూడా వచ్చిపోవాలి నీ గురించి. అండి ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ఏదన్నా ఉంటే ఫ్రాంట్ గా సంపాదించుర్రి. అడ్డదారి దొక్కిన పైసా ఎప్పటికీ నిలవదు. అది ఫ్యూచర్ కానే కాదు, అది ప్రజెంట్ మాత్రమే ఉంటది. అది కన్సిడర్ చేసి మీలో ప్రతి ఒక్కరైనా సరే మనం ఎందుకు దాని ఫొటోస్ చూడాలి, తన ఫొటోస్ చూస్తే మనకు వస్తున్న ప్లస్ పాయింట్ ఏంది అది మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి. అంతేగాని ఆమె ఇప్పి చూపిస్తుంది కదా అని పోతే గూగుల్లో సెర్చ్ చేసి వందలాగే వస్తాయి, అవి చూడండి. కానీ మీరు డబ్బులు పెట్టి మోసపోకండి. అండ్ మీరు డబ్బులు వేస్ట్ చేసుకుంటారు. అది మీ అమ్మకి ఒక చీరను, ఒక బిర్యానీ, ఒక పూట తినిపిస్తే మీ అమ్మ మంచిగా ఉంటుంది, మీ అక్క చెల్లెలు, మీ వైఫ్ బాగుంటుంది. అందరం యువతకో చూపిస్తే సగం సగం దానికి మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరే నొక్కాను, మీరే ఇది ఇంత ఎఫర్ట్స్ మీరు ఒక్క మీ లైఫ్ మీద పెడితే ఎంతో కొంత మీరు సక్సెస్ అవుతారు లైఫ్ లో. సో అది ఆలోచించండి. అంటే లైక్ ఇప్పుడు తనకి ఏం ఛాన్సెస్ రావట్లేదు అని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనుకోవచ్చా? ఆమె ప్రోగ్రామ్ చేస్తుందండి, లైక్ చాలా ఈవెంట్స్ ఆట చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంది. పైస ఏం తక్కువైంది? పైస తక్కువ అయితే సంపాదించుకో, ఇంకా వేరే సైడ్ నువ్వు వెళ్ళు. అంతేగాని ఇలా ఏంది మిస్టేక్ చాలా చిన్నవి కావేవి. మనుషుల ప్రాణాలు దాకా కూడా వెళ్ళే అంత మిస్టేక్ ఇది. బెట్టింగ్ ఇన్ని రోజులు బెట్టింగ్ మీద పడ్డారు, బెట్టింగ్ మీద కేసులు అయింది, ఇప్పుడు బట్టలు ఇప్పుకో మీద పడ్డారు. ఇప్పుడు దీని మీద అయితే నెక్స్ట్ దేని మీద పడతారు? అప్పుడు మొత్తానికి ఇప్పుడు మీ ఇప్పి చూపిస్తారు, అప్పుడు దాని మీద పడుతుంది. అండి మీ వల్ల అవతలోడు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి మిమ్మల్ని. లైక్ ఎట్లా, అరే ఈ అమ్మాయి మదర్ లేదు, ఫాదర్ లేదు, బ్యాక్ అండ్ సపోర్ట్ లేదు, బట్ స్టిల్ ఈ అమ్మాయి ఎంత ఇన్స్పిరేషన్ గా ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది అన్నట్టు తీసుకోవాలి మిమ్మల్ని. అట్లా అదే అమ్మాయి అట్లా ఇప్పిందిరా అని డబ్బులు వస్తున్నాయి 399 అట్లా రీఛార్జ్ చేసుకొని చూద్దాము, అది ఇన్స్పిరేషన్ గా కాదు. నువ్వు బతుకున్నా సచ్చినా ఒకటే నా దృష్టిలో అట్లా చూపించుకుంటే. నీ పర్సనల్ వర్క్ మెయింటైన్ చేసుకో. ఆన్ కెమెరా ముందు వస్తే కొన్ని ప్రజల ప్రాణాలు పోతాయి. డైలీ చూసి అలవాటు అవుతుంది. వన్ డే నువ్వు పెట్టు, అప్పుడు వాని పరిస్థితి ఏంది? పిచ్చోడైపోతాడు. అలాంటి సైక్ నాకు డాష్ వాళ్ళు కూడా ఉన్నారు ఈ సొసైటీలో. సో ఎందుకు ఆ మంది ప్రాణాలతో చెరగట ఆడడం? కొంచెం స్ట్రాంగ్ ఉండండి. ఉమెన్స్ అంటే మనం ఇన్స్పిరేషన్ గా ఉండాలా, ఇజ్జత్ తీసుకునేలా కాదు. ఇప్పుడు కేసు నమోదైంది, ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఏం అచీవ్ చేసినావు, ఏం అఫర్ట్ చేసినావు? బయట చాలా మంది ఇలాంటివి పోస్టులు పెడుతున్నారు ఆల్రెడీ. కానీ ఇవాళ విష్ణుప్రియ, రేపు ఇంకొకరు, ఎల్లుండి ఇంకొకరు, అవతల ఎల్లుండి ఇంకొకరు, డే బై డే దొరుకుతూనే ఉంటారు ఇట్లాంటి వాళ్ళు అందరూ. ఇలాంటి వాళ్ళకు విష్ణుప్రియకి సరైన చర్య విధిస్తే ఇలాంటి వాళ్ళు ఇంకా బానేసుకొని భయపడి కూర్చుంటారు. అరే అమ్మాయికి అలా అయిందిరా, మనకు కూడా అలా కాదా అని ఎంతో కొంత అయినా భయపడే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏదైనా కఠినమైన చర్య తీసుకోవాలి, విష్ణుప్రియ మీద సరైన యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు కదా, సో గవర్నమెంట్ వాళ్ళు మాక్సిమం ఇట్లాంటి పోస్టులు పెట్టే అకౌంట్లు అన్నింటినీ బ్యాన్ చేయాలని కోరుకుంటే ఏమన్నా మన నెక్స్ట్ టైం ఇట్లాంటి పోస్టులు పెట్టకుండా ఉంటారా సెలబ్రిటీస్? నేను అదే అంటా కదా, ఉంటది అని చెప్పేసి నేను అంటున్నా. భయపడతారు, భయపడాలా కూడా. సో ఎండ్ ఆఫ్ ద డే ఆమె కఠినమైన చర్యలు